వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు గవర్నర్ను కలవబోతున్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది. కోటి సంతకాలను సేకరించింది. ఆ సంతకాలకు సంబంధించిన ప్రతులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కు సమర్పించబోతారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద వాహనాలను జెండా ఊపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆ వాహనాలు లోక్ భవన్ కు చేరుకుంటాయి. సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోక్ భవన్ కు వెళ్తారు. గవర్నర్ ను కలుస్తారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాన్ని గవర్నర్ కు విన్నవిస్తారు. 1 కోటి మందికి పైగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఉద్యమంలో పాల్గొన్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కు విన్నవించబోతారు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కు తెలియజేస్తారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ కార్యక్రమం ఏ విధంగా సక్సెస్ఫుల్ గా పూర్తయిందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ తో ప్రస్తావించబోతున్నారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి వాటిలో 5ని పూర్తి చేసి కళాశాలలు క్లాసులు కూడా ప్రారంభించిన తరుణంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్మాణ దశలో ఉన్నటువంటి మిగిలిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయాల్సింది పోయి పులివెందుల లాంటి చోట్ల 10-20% పనులు పూర్తయితే అక్కడ క్లాసులు ప్రారంభమయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఆ విషయాన్ని పట్టించుకోకుండా తమకు మెడికల్ సీట్లు వద్దంటూ మెడికల్ కౌన్సిల్ కు లేఖ రాసినటువంటి విధానాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ వద్ద ప్రస్తావించబోతున్నారు. రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలను పూర్తి చేస్తే రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందుతుంది. పేద వైద్య విద్యార్థులకు, మధ్యతరగతి వైద్య విద్యార్థులకు నామినల్ ఫీజులో తక్కువ ఖర్చుతో వైద్య విద్యను పూర్తి చేస్తారు. లేదంటే విదేశాలకు వెళ్లి వైద్య విద్యను పూర్తి చేయాలి, లక్షలు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోని వైద్య విద్యార్థులకు, వారి కుటుంబాలకు పడుతుంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించారు. అందుకే వైఎస్ఆర్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ కలిసి వచ్చారు. 1 కోటి మందికి పైగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఉద్యమానికి మద్దతు తెలిపారు, సంతకాలు పెట్టారు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్సీపీకి మద్దతుగా 1 కోటి మంది ప్రజలు నిలబడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించి తద్వారా సొంతంగా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో, కొంతమంది వ్యక్తులకు లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇది ప్రజలకు వ్యతిరేకం, ప్రజల అభీష్టానికి వ్యతిరేకం, ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమని జగన్మోహన్ రెడ్డి వీటిని వ్యతిరేకించారు. తాము అధికారంలోకి వస్తే వీటిని వెనక్కి తీసుకొని ప్రభుత్వ హయాంలోనే నిర్మించి నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఎవరైతే పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారో, కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నారో వారికి హెచ్చరిక కూడా జారీ చేశారు. వైఎస్ఆర్సీపీ కేవలం రాజకీయంగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తీసుకున్నటువంటి నిర్ణయం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకున్నటువంటి నిర్ణయం. ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటు వారికి అప్పగిస్తే అక్కడ పూర్తిగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు వైద్యాన్ని కొనలేకపోగా తీవ్రంగా నష్టపోతారు. ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఇప్పుడున్నటువంటి మెడికల్ కాలేజీలను మళ్ళీ ప్రైవేట్ వారికి అప్పగిస్తే అప్పుడు పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే అరాకొర వైద్య సదుపాయాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు ఉన్నటువంటి నేపథ్యంలో కొత్తగా వచ్చినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అప్పగిస్తే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పేదవాళ్లకు ఇప్పటికే విద్య దూరమైంది. భవిష్యత్తులో ఈ నిర్ణయం కారణంగా వైద్యం కూడా దూరం అవుతుంది. రాజశేఖర రెడ్డి హయాంలో పేదవాళ్ళు వైద్యం ఖర్చు భరించలేకపోతున్న తరుణంలో ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలను ప్రభుత్వ హయాంలో నిర్వహించి ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలి, ఆరోగ్య రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగా పూనుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ చర్యకు పూనుకుంది. జగన్మోహన్ రెడ్డి లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నానికి మొదలుపెట్టింది. ఈ విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ వద్ద ప్రస్తావించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా త్వరలో జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నారు. నరేంద్ర మోదీతో భేటీ అవ్వబోతున్నారు. ఈ విషయం పైన నరేంద్ర మోదీతో ప్రస్తావించబోతున్నారు. 1 కోటి సంతకాల కార్యక్రమం గురించి చెప్పబోతున్నారు. 1 కోటి మంది ఈ ఉద్యమానికి మద్దతు తెలిపిన అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఏ విధంగా పల్నాడులో మెడికల్ ఆసుపత్రిని ప్రభుత్వ హయాంలో నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చిందో అదే విధంగా మిగిలిన 16 మెడికల్ కళాశాలను కూడా, ఆసుపత్రులను కూడా ప్రభుత్వ హయాంలో నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాబోతున్నారు.
జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు ఈ మెడికల్ కాలేజీల ద్వారా లబ్ధి పొందాలి, వారికి ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలి. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లక్ష్యం ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వరం చేసి తమకు అవసరమైనటువంటి వారికి అప్పగించి కట్టబెట్టి తద్వారా లబ్ధి పొందాలన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోని పెద్దల నిర్ణయంగా ఆ తేడాను చూస్తున్నటువంటి సందర్భం.